దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుతూ సంతోషిస్తూ ప్రభునామాన్ని మహిమపరుస్తున్నా. ఈనాటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైన పౌలు కొలసీ సంఘానికి రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ రోజున దేవుని యొక్క లేఖనంలో మనం ధ్యానం చేసినటువంటి అంశము ఆయనే ఆధారము. వాక్యంలో రాయబడినట్లుగా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారము, ఆయనే ఆధారము. బైబిల్ గ్రంథం సెలవిస్తోంది, ఈ సృష్టిలో కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తానికి ఆయనే ఆధారము, ఆయనే ఆధారము. దేవుడు మహోన్నతుడు. ఆయన నోటి వాక్కు ద్వారా కలుగునుగా కంటే సమస్తమును కూడా కలిగినాయి. దేవుడు తన మాట ద్వారా పలుకగా అవన్నీ కూడా కలిగాయి. కనుక దేవుడు సమస్తానికి ఆధారము. నేటిదినమున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మన జీవితాలకు ఆయనే ఆధారము. కలిగి ఉన్న సమస్తానికి ఆయనే ఆధారము. అలాగే మన జీవితాలకు కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు ఆధారము. ఆయన మీద ఆధారపడకుండా, ఆయనను ఆశ్రయించకుండా, ఆయన సహాయము లేకుండా మనం ఒక క్షణం కూడా బ్రతకలేము. ఈ రోజున మనం బ్రతుకుతున్నామంటే బ్రతకటానికి కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. కనుక మనం డిపెండెడ్ ఆన్ గాడ్. మన దేవుని మీద ఆధారపడేటువంటి వారము. మనం దేవుని మీద ఆధారపడకోకుండా, ఆయన సహాయం లేకుండా బ్రతకలేదు. అందుకనే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనం చూస్తే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనేటువంటి మాటలు మనం చూస్తాం. కనుక మరి దేవుని యొక్క సహాయము ప్రతి ఒక్కరికి అవసరం. ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన మరి మన విషయాలలో ఆయన ఎంతగానో ఆలోచన కలిగి ఆయన ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నటువంటి గొప్ప దేవుడు. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవల్లని, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, మానవ జ్ఞానముతో మనుషుల జ్ఞానముతో మరి ఆధారము చేసుకోకుండా ఏం చేయాలి? దేవుని యొక్క జ్ఞానముతో, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవాలి. కనుక దేవుని యొక్క జ్ఞానము ఎంత ఉన్నతమైనదో, ఆయన శక్తి ఎంత ఉన్నతమైనదో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం, తెలుసుకోవడం చాలా ఉత్తమం. బైబిల్ గ్రంథంలో మరి దేవుని గురించినటువంటి విషయాలు చాలా రాబడ్డాయి. మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయన మహాశక్తిని గురించి మనం తెలుసుకుంటాం. కనుక దేవుడు శక్తిమంతుడు. ఎలాంటి వాడంటే సర్వశక్తిమంతుడు. ఇలాంటి సర్వశక్తిమంతుడైనటువంటి క్రీస్తు మీద మరి నేను మనమందరం కూడా ఆధారపడవలసినటువంటి వారము. మనుషుల యుక్తి మాటలను బట్టి, జ్ఞానపు మాటలను బట్టి మనం వారి మీద ఆధారపడలేము, ఆధారపడకూడదు. దేవుని మీదే ఆధారపడాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అలాగే భక్తుడైనటువంటి దావీదు తన యొక్క కీర్తన గ్రంథంలో 22వ కీర్తనలో
10వ వచనంలో చక్కటి మాట రాస్తున్నాడు. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ప్రతి ఒక్క వ్యక్తి నోటి నుంచి రావలసినటువంటి మాట ఏంటంటే, నన్ను కన్నది నీవే. అంటే నీ సహాయం ద్వారానే నేను బయటకు వచ్చాను, నీ సహాయం ద్వారానే నేను జన్మించాను, నీవే నా దేవుడవు. తల్లి గర్భములో నుండి నేను రావటానికి ఆధారము నీవే, గర్భములో నుండి బయటకు రావటానికి ఆధారము నీవే, నీవే నా దేవుడవు, నీవే నాకు ఆధారము అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన జీవితాలలో దేవుడు ఒక భాగమై ఉండాలి. ఏదో అవసరం బట్టి దేవుని మీద ఆధారపడటం కాదు, కానీ అవసరం వచ్చిందని దేవుని దగ్గరకు రావటం కాదు, కానీ మనం పూర్తిగా బ్రతికినంత కాలము దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. నాయన నాకెవరు లేరు, నాకు నీవే ఆధారము, నాకు నీవే శరణ్యము అనేటువంటి మాటలు ప్రతి ఒక్క హృదయంలో నుంచి రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక మరి ఎప్పుడైతే మనం ప్రభుకి, క్రీస్తుకి సరెండర్ అవుతామో, శరణమవుతామో, అప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన చొరవ తీసుకుంటాడు. మానవుడు ఈ రోజున తన జ్ఞానాన్ని బట్టి, తన అహాన్ని బట్టి, తనకున్న వాటిని బట్టి, డబ్బును బట్టి, సంపదను బట్టి గర్విస్తూ ఉన్నాడు. నాకేంటి, నాకు ఎవరితో పని లేదు, చివరికి దేవుడితో కూడా పని లేదు అన్నట్టుగా రోజున మానవుడి వైఖరి ఉంటుంది. కానీ దేవుడు మన నుంచి కోరుతుంది అంటే, నీవు ఆయన మీద ఆధారపడాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. కనుక నేను అనేది, నా టాలెంట్ అనేది, నా సత్తా అనేది, నాకేంటనేది ప్రభు దగ్గర రాకూడదు. నేను అనేటువంటి స్థానములో నా దేవుడు, నా ప్రభువు, ఆయనే నాకు సహాయము అనేటువంటి విశ్వాసము ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. దావీదు చాలా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకే ఆయన చక్కటి మాట మాట్లాడుతున్నాడు. మనుషులను ఆశ్రయించుకున్నట్టయింది, యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని మీద ఆధారపడాలి. ప్రతి ఒక్కరికి కూడా దేవుడే సహాయకుడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మనకి సహాయం చేసేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించాలి. యేసుక్రీస్తే నా జీవితానికి అధికారి, నా జీవితం మీద సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయని ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయనకి లోబడినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఇటువంటి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి, ఆయన మీద ఆధారపడి ఆయనను సేవిస్తూ ఆయన కొరకు బ్రతకటానికి అటు జ్ఞాన వివేకములు ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఉన్నతమైన నామానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు నాయన నీ మీద ఆధారపడటానికి సహాయం చేయండి. మీ జ్ఞానాన్ని, మీ యొక్క శక్తిని తెలుసుకోవటానికి సహాయం చేయండి. నాయన మనుషులపై ఆధారపడటం కాదు, కానీ సర్వశక్తిమంతుడైనటువంటి మీ మీద ఆధారపడటానికి సహాయం చేయండి. మీరు సమస్తానికి ఆధారభూతులు. నాయన సమస్తాన్ని మీరు సృజించిన దేవుడవు, మానవుని కూడా అందంగా సృజించిన గొప్ప దేవుడవు. నాయన సమస్త అవసరాలు మీరు తీర్చినటువంటి మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడైనటువంటి మా ప్రభువా, నీ మీద ఆధారపడటానికి సహాయం చేయండి. దేవా, అయా తండ్రి, బలం వల్ల కానీ, డబ్బు వల్ల కానీ, ఈ లోకంలో ఉన్న వాటి మీద చూసుకొని అతిశయపడక, నా ప్రభువు నాకున్నాడు, ఆయనే నా సంపద, ఆయనే నా సమస్తము అని
గ్రహించుకొని నీ మీద ఆధారపడటానికి కృపనివ్వమని, అటు జ్ఞానంతో నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఆయన కృపా సమాధానాలు ఎల్లవేళ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.